Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share, and subscribe. So ఇప్పుడు like you are busy with all the works. I know I can see the little tiredness. Yeah. అయితే పూరి గారి దగ్గరికి హౌ యూ ఎంటర్డ్? ఎందుకంటే నేను గతంలో ఒక డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు హీ సెడ్ హీ స్టోరీ. సో పూరి గారి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా అంత ఈజీ ఏం కాదు, అసలు చాలా మంది ఉంటారు, ఇళ్ళలో ఎవరైనా ఖాళీ అయితే నువ్వు వద్దు కానీ అని చెప్పారంట సమ్ Yes, డైరెక్టర్కి. yes, yes. సో మీరు ఎలాగా? అండ్ మీ చాలా మందికి తెలియదు యాక్చువల్లీ దాసరి నారాయణ గారికి రిలేటివ్ మీరు. సో ఆయన ఏమవుతారు? తాతయ్య అవుతారా? తాతయ్య అవుతారు. తాతయ్య అవుతారు. అమ్మ సైడ్ ఆర్ నాన్న సైడ్? నాన్న సైడ్ అండి. నాన్న సైడ్ తాతయ్య. మా చిన్నతయ్యని ఇచ్చాం వాళ్ళ రెండో అబ్బాయికి. ఓ సూపర్. మా ప్రభా గారు కూడా నాన్నమ్మ అవుతారు అనమాట, ఆ. వెటరన్ యాక్టర్స్. సో డింపుల్ ఏమవుతారు? మరదలు. మరదలు అవుతుంది ఇండస్ట్రీలో. ఈయన ఒక యాక్టర్, ఆవిడ యాక్ట్రెస్ అనమాట. మంచి Yeah. మరదలు ఉందన్నమాట ఈయనకి. యా. సో లైక్ మీరందరూ లైక్ కనెక్టెడ్ గా మాట్లాడుకుంటూ యాక్టివ్ గా ఉంటారా డింపుల్? అంటే ఉంటామండి. మా అత్తయ్య మున్ని అత్తయ్య, డింపుల్ వాళ్ళ మదర్. అత్తయ్య నేను బాగా కాంటాక్ట్ Close? ఉంటాం అనమాట. ఓకే. అల్లుడు అని చెప్పి మేము ఫుల్ సరదాగా ఉంటాం. డింపుల్ ఎక్కువ ఇబ్బంది పెట్టాం. ఓకే. తను కూడా షూట్స్ లో అది ఉంటుంది కదా. Yes, సో yes. ఆల్మోస్ట్ ఫ్యామిలీ అంతా బాగానే కాదు, కనెక్ట్. మొత్తం నటన, యాక్టింగ్, డైరెక్షన్ అంతా మీ బ్లడ్ లోనే ఉన్నప్పుడు ఫస్ట్ సినిమా అని చెప్పి ఎందుకంటే టెన్షన్ పడడం మీరు? అంటే నాన్న లేరు కదండి, నాన్న రైటర్ కదా. అవును. ఎస్, ఐ హియర్డ్ ఇంద్ర మూవీ. ఇంద్రా నరసింహనాయుడు గంగోత్రి మూవీకి ఈజ్ వన్ ఆఫ్ ద రైటర్ అనమాట. సూపర్. ఆయన ఉండుంటే కథ వేరేలా ఉండేదండి. అవునా? ఆయన లేరు కాబట్టే, ఆయన లేరు, తాతయ్య లేరు, సో ఎవరు లేరు కాబట్టి సో Okay, ప్రెషర్ నాన్న- ఎక్కువ అనిపిస్తుంది. ఎలా ఉంటుంది? లెగసీ లెగసీ పడిపోద్ది. తీసుకెళ్ళాలి ముందుకి. Mm. అంటే జనాలు ఎవరికి తెలియదు, బట్ ఫ్యామిలీలో ఇప్పుడు మా బ్లడ్ లో ఏదైతే ఉందో అది Ah. ముందు తీసుకెళ్ళేది డింపుల్ అండ్ ఇప్పుడు నేను. అవును. మేము ఇద్దరమే ఉన్నాం అనమాట. సో Okay. షీఈస్ టేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్లీ. మరి మీ ఇద్దరు కాంబినేషన్ లో దీని తర్వాత సినిమా ఏమన్నా ఆలోచించవచ్చా? 100%. మా అత్త ఇప్పుడు అదే అడుగుతుంటది. వై డోంట్ యూ ప్రిఫర్ డింపుల్ ఆన్ దిస్ రోల్? డింపుల్ బాగానే ఉంటుంది కానీ ఈ రోల్కి తను ఐ మీన్ షీ కాంట్, అంటే కొంచెం సెట్ కాదని ఎదుగో అనిపించింది. ఆ కాంబినేషన్ లో వర్కౌట్ వర్కౌట్ కాదు, బట్ బికాస్ తన టైప్ ఆఫ్ రోల్ కాదండి ఇది. ఓకే. సో తనకి వేరే స్ట్రాంగ్ రాసుకున్నా. ఓకే. సో ఇన్ ఫ్యూచర్ లో బావ మరదళ్ళు ఒకళ్ళ డైరెక్షన్ లో ఒకళ్ళ యాక్టింగ్ లో మనం చూడొచ్చు అనమాట. 100% క్రేజీ. అండి. నైస్. Yeah. సో ఎలా అంటే హౌ యూ పూరి గారి పూరి దగ్గర. గారి దగ్గరికి అంటే? సో ఈవెన్ దట్స్ అ వెరీ బిగ్ స్టోరీ అండి. అవునా? పూరి గారి దగ్గరికి ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ నాకు. ఓకే. నేను యాక్చువల్గా ఫస్ట్ ఫిలిం ది స్టోరీ రాసుకుంటూ ఉన్నాను అనమాట నేను. సో Mm. రాశాను, చాలా మంది ఒక ఇద్దరు ప్రొడ్యూసర్స్ చెప్పాను, బౌండ్ స్క్రిప్ట్ కంప్లీట్ 300 పేజెస్ది. దాని తర్వాత ఇలా విశ్వరెడ్డి గారు CEO ఉన్నారు చూసారండి, ఆయన కథలు వింటున్నారు అని చెప్పి తెలిసిందే. ఆయన హీరోగా ఎంటర్ అవుదాం అని చెప్పి ఆయన తీసుకెళ్ళి చెప్పాను నేను. ఒక 3 గంటల నరేషన్, 300 పేజీలు ఇది. ఆయన ఒక ఆల్మోస్ట్ 1-2 months ఆయన ట్రావెల్ చేశారు నాతోటి. సో ఇంకొంచెం బెటర్గా చేయండి, హీరో క్యారెక్టర్స్ ఇంకా కావాలి చేసుకుని ఆయన తీసుకెళ్ళేసారు. ఆయనకు బాగా నచ్చింది అనమాట, చేద్దామని అని చెప్పారు. దాంతో డబుల్ ఇష్మా స్టార్ట్ అయిందండి. సో ఆల్మోస్ట్ 6 months ఐ వెయిటెడ్ ఫర్ హిమ్. నేను ఎన్నాళ్ళని వెయిట్ చేస్తాను భయ్యా మీకోసం అని చెప్పాను. ఓకే. సో డబుల్ ఇష్మా స్టార్ట్ అయింది. దెన్ ఐ కాల్డ్ హిమ్, బ్రో ఏమైంది ఇలాగా అంటే, ఇలా మూవీ స్టార్ట్ అయింది, ఓ పని చేయండి, పూరి గారి దగ్గరికి వచ్చేయండి, మీ రైటింగ్ స్టైల్ బాగా నచ్చింది నాకు. ఓకే. పూరి గారికి వస్తే ఒక్కసారి పూరి గారితో కూర్చొని నేను అక్కడికి వెళ్ళి పూరి గారిని కలిసేసరికి సార్ ఇంకా ఓకే వచ్చేయండి అని చెప్పారు అనమాట. అంటే నాకు ఒక డౌట్ ఇక్కడ. డిడ్ యూ మెన్షన్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? Never, ఏం ever, మెన్షన్ చేయకుండానే ever. జస్ట్ ప్యూర్లీ మీ Yes. రైటింగ్ ది చూసే పూరి గారు 100%. సూపర్. ఇప్పుడు దాకా ఆన్ కెమెరా కూడా ఇదే ఫస్ట్ టైం నేను చెప్పడం ఎవరికి. ఓకే. సో నా వెరీ క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉన్న వాళ్ళు తప్ప బయట ఎవరికి తెలియదు. నేను యాక్టింగ్ ఉన్నప్పుడు కూడా నేను ఆడిషన్స్ ఇచ్చే వెళ్ళేవాను తప్ప సూపర్. ఎవరు వింటారండి చెప్పండి. నాన్నగారు తాతయ్య గారు చెప్తే ఎవరు వింటారు, నువ్వేంటనే అడుగుతారు. ఈ జనరేషన్ అయితే అదే నేను నమ్ముతాను. ఓకే. అంటే లైక్ మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళతో ఉన్నప్పుడు Okay. మీ చిన్నప్పుడు ఏమైనా సెట్కి వెళ్ళడాలు అవి ఏమైనా జరిగినాయా? నాన్నగారితో ఉన్నప్పుడు ఇందిరా గంగోత్రి ఆ టైంలో అప్పుడు వెళ్ళేవాడినండి. ఆ, ఇంట్లో కబుర్లేని అవే ఉండేది. ఆ, అది ఇది అని చెప్పి చిరంజీవి గారి గురించి, ఇప్పటికీ బాలయ్య దేర్ గారి ఆర్ దట్ ఐకానిక్ డైలాగ్స్ ఆర్ Yeah, yeah. మొక్కే కదా అని పీకేస్తే పీకకొస్తా. ఐ యూస్ టు టెల్ ఎవ్రీ హీరోయిన్, ఒకవేళ తెలుగు రాని హీరోయిన్స్ ఎవరైనా ఉన్నా, మీరు మొన్న చూసారు కదా యూత్ హీరోయిన్ మొక్కే కదా. నా ఇంటర్వ్యూలో నేను ఆ పిల్లకి నేర్పించి షీ రిమెంబర్ దట్ డైలాగ్ అండ్ అదే అక్కడ కూడా చెప్పింది అనమాట. సో అంత ఇష్టం నాకు ఆ ఇంద్రలో. చాలా డైలాగ్స్ ఉంటాయి, అవును. అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది అని.
దట్ వాస్ ద మోస్ట్ ఐకానిక్ ఫిలిం True, యాక్చువల్లీ. true, true, ప్రతి డైలాగ్ గుర్తుపెట్టుకోవచ్చు. True. అంటే ఎంత ఏజ్ ఉంటుంది అప్పుడు? అప్పుడు 2003-2 అంటే ఐ వాజ్ లైక్ 7th ఆర్ 8th క్లాస్ అనుకుంటా. ఓకే. అంటే చాలా చిన్న ఉన్నప్పుడు. పర్లేదు, గుర్తుపెట్టుకునే అంత గుర్తుపెట్టుకుంటే చిన్నోళ్ళే. గుర్తుండేది. అప్పుడు కలిసారా లైక్ చిరంజీవి సార్ని వాళ్ళని కలిసారా అప్పుడు? అంత టైం ఏమన్నా ఉందా? అంత టైం అసలు ఇంకా గుర్తు- నాన్న వాజ్ వన్ ఆఫ్ ద రైటర్ అందులో. సో సెట్ అప్పుడు రైటర్స్ అంటే సెట్లు కూడా ఉండేవాళ్ళు. సెట్లు కూడా ఉండి సో ఆ హడావిడి కూడా ఉండేది అనమాట. సో Okay. చాలా రేర్గా వెళ్ళేవాళ్ళం సెట్స్ కి. మ్మ్. బట్ ఆ విషయాలను నాన్న ఇంటికి వచ్చి బాగా చెప్పేవాళ్ళు అనమాట. బాగా చెప్పేవారా? చాలా బాగా చెప్పారు. సో మెయిన్ గా సబ్ కాన్షియస్ గా అది కూడా నాకు ఇంకా నాన్న ఎప్పుడు ఇండస్ట్రీలో తీసుకోవాలని ఎప్పుడు అనుకోవాలి. సో ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు చనిపోయారు అనమాట. ఓకే. సో సెకండ్ ఇయర్ తర్వాత యూఎస్కి వెళ్ళిపోదామా ఇంజనీరింగ్కి. యూఎస్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం అనేవాళ్ళు తప్ప ఎప్పుడు. సో బట్ హౌ యూ గెట్ ఇంట్రెస్ట్ అండి? అంటే లైక్ అంత చదువుకున్న తర్వాత ఇప్పుడు ఎవరు లేరు కదా ఇండస్ట్రీలో, మనం ఎందుకు మళ్ళీ వెళ్దాం అని ఒక థాట్ రేజ్ అవుద్ది. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ప్రెషర్ చేస్తారు, వద్దులే అని చెప్పి. బట్ వేర్ యూ గాట్ ఓకే నాకు కూడా ఇక్కడే చెయ్యాలి అనిపించింది, వెళ్ళాలి ఫిలిమ్స్కి ప్రూవ్ చేసుకోవాలి అని ఎప్పుడు అనిపించింది అండి? వాట్ యూ సే? ఆ, నా లైఫ్ ఈజ్ అ వెరీ అన్ప్రెడిక్టబుల్ థింగ్ అండి. ఓకే. అంటే యూఎస్కి వెళ్తానుకున్న టైంలో నాన్న చనిపోవడం, నాన్న చనిపోయిన తర్వాత సరే వీ హ్యాడ్ అ బిగ్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఉన్న టైంలో సడన్ గా సపోర్ట్ లేకపోవడం, ఒంటరిగా అయిపోవడం, రాజమండ్రి వెళ్ళిపోవడం. సో అక్కడ కాలేజ్ లో జాయిన్ అవ్వడం. అంటే ఇక్కడ కల్చర్ కి ఆంధ్ర కల్చర్ అవును. సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది. అవును. ఇక్కడైతే మనకి ఇంటర్మీడియట్ కి డ్రెస్సెస్ ఉండవు, సివిల్ డ్రెస్. అక్కడ యూనిఫామ్స్ ఉంటాయి. మామూలుగా కాదు, అది కూడా అద్భుతమైన రంగులు ఉంటాయి. అయ్యమ్మన్నో బాధితురాలు. Yes. సో అక్కడ చాలా ఏ డిఫరెంట్. కాలేజ్ లో చదివారు? ఆదిత్య డిగ్రీ కాలేజ్ రాజమండ్రి. మీది అప్పుడు పింక్ అండి యూనిఫామ్ లేదంటే? బ్లూ స్ట్రైప్స్. Blue stripes. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేంటంటే ఐ లైక్ టు బి వెరీ అందరిని కలుపుకుని వెళ్ళిపోవాలి, అది బాగా ఇష్టం అండి. అందుకే ఎన్ఎస్ఎస్ లో నేను జాయిన్ అయ్యాను. ఎన్సీసీ అంటే strict యు గా ఆర్ లైక్ ఒకటి లిటిల్ ఉండాలి. రేలంగ్ మాయ. అందరిని కలుపుకోవాలి, ఎప్పుడు గ్రూప్స్ లో ఉండాలి, హడావిడి చేయాలి. ఆ హడావిడి చేయడానికి నాకు మార్గం ఏంటి అంటే అప్పుడు కాలేజ్ ఫంక్షన్ వచ్చేవి, ఫ్రెషర్స్ డే అని అదని. అక్కడ స్కిట్ Dances చేద్దాం, కూడా? ఒకటి స్కిట్ చేద్దాం Okay. అని చెప్పి అప్పుడు సురభి నాటకశాలకు వెళ్ళి అవన్నీ తీసుకొచ్చి కథ రాసుకుని వీడి Ooh. అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి నాకు. ఓకే. అక్కడ ప్రతి 3 years ఐ డిడ్ 3 different skits. అందరూ బాగా హెల్ప్ చేసేవాళ్ళు. అంత అక్కడ నుంచి జాబ్కి రావడం, నేను జాబ్కి వచ్చినా కూడా మనకు అది పోయేది కాదు. ఇక్కడ ఓకే. కూడా ఈవెంట్స్ ఉండేవి, ఇక్కడ కూడా చేసేవాడిని. మెల్లగా Mm. షార్ట్ ఫిలిమ్స్, కెమెరా పట్టుకోవడం, వెళ్ళిపోవడం. నైట్ 9 వరకు జాబ్ చేసేవాడిని అండి నేను. నైట్ Okay. మళ్ళీ తర్వాత అంతా ఐ యూస్ టు డూ దిస్ షార్ట్ ఫిలిమ్స్ థింగ్. మొత్తం అసలు ఎక్కడ ఖాళీ ఎంత కూడా ఉంచుకునేవారు కాదేమో. అన్ని ఏదో ఒకటి చేస్తూ ఉండాలండి, Ah. ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఓకే. ఏవి డబ్బులు వచ్చేవి కాకపోతే అన్ని పోగొట్టుకోవడమే. అంతే, ఏదో మన వర్క్ సాటిస్ఫాక్షన్, మన అంతే. కోసం Yeah. సాటిస్ఫాక్షన్ తప్ప. సో రైట్ నో వాట్ ఈస్ యువర్, మీరు మ్యారీడ్ అండి? మ్యారీడ్ అండి. లవ్ అరేంజా? లవ్ మ్యారేజ్ అండి, ఆల్మోస్ట్ 12 years నుంచి. సూపర్. అప్పుడే డిగ్రీ, అప్పుడే కాలేజ్ కాలేజ్ అమ్మాయి. నుంచి అమ్మాయి. కాకపోతే చేసేది. అమ్మాయి తెలంగాణ అమ్మాయి. ఓ. ఎన్ఎస్ఎస్ ఈవెంట్ కి వెంట్ టు కాశ్మీర్. ఓకే. ఎంటైర్ 2 states నుంచి. అక్కడ చిగురించిందండి మీ చిగురించింది. ప్రేమ. ఏమన్నా యుద్ధాలు జరిగినాయా? యుద్ధాలు లక్కీలు ఏం జరగలేదండి. అయ్యో. ఓకే. అంటే Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga Videos.